హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలేఖ్య అయితే జీవన అలేఖ్యకి లేనిపోనివన్నీ చెప్తుంది కదా. ఇక ఆదిత్యపై మళ్ళీ ప్రేమ పుట్టిస్తుంది కదా. ఇక జీవన అయితే అప్పుడు అలేఖ్య ఆదిత్య ఆనంది అక్కతో సంతోషంగా లేడు, ఆనందితో సంతోషంగా బ్రతకడం లేదు. కాబట్టి ఆదిత్య మనసులో నేనే ఎప్పటికీ ఉంటాను, తన మనసులో చోటు నాకు మాత్రమే ఉంది. కాబట్టి నేను ఆదిత్యని కోరుకోవడంలో తప్పేమీ లేదు. ఆనంది అక్క కూడా అగ్రిమెంట్ ప్రకారమే ఆదిత్యని పెళ్లి చేసుకుంది కదా. అదేవిధంగా అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు విడిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి నేను ఆదిత్యని తిరిగి తనని పెళ్లి చేసుకోమని అడగవచ్చు అని అనుకుంటూ ఉంటుంది. అలేఖ్య అయితే జీవన మాటలకి అలేఖ్య చాలా సంతోషంతో ఉంటుంది. ఎలాగైనా ఆదిత్యని నాకు గతం గుర్తుకు వచ్చిందని తనకి నిజం చెప్పేయాలి. నేను తన కోసమే వచ్చానని, నాకు పెళ్ళి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారు కాబట్టి తన కోసం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చానని తిరిగి తనని పెళ్లి చేసుకోమని అడగాలి. లేకపోతే నేను బ్రతికి ఎన్నాళ్ళు వేస్టే. నేను ఆదిత్యతోటే జీవితాంతం ఉండాలి. అమ్మా నాన్నల్ని కూడా కాదనుకొని వచ్చాను. కాబట్టి తనకి నాకు గతం గుర్తుకు వచ్చిందని చెప్పేస్తాను. తనని నా మెడలో తాళి కట్టమని అడుగుతాను అని అలేఖ్య అయితే చాలా సంతోషంతో ఉంటుంది. ఆదిత్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనందికి నేను ద్రోహం చేయగలనా? ఇప్పుడు అలేఖ్య ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు అలేఖ్యని చూస్తూ ఆనందితో సంతోషంగా ఉండడం లేదు. ఆనంది చాలా బాధపడుతుంది. నా గురించి అనుమానం కూడా వచ్చేలా ఉంది ఆనందికి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆనంది సంతోషంగా లేదు నా వల్ల. ఆనంది నాకు ఎన్నో సేవలు చేసింది. డాక్టర్ల వల్ల కాని పని కూడా నా ద్వారా చేయించింది. అంటే నేను నడిచేలా చేసింది. అలాంటి ఆనందిని ఎలా దూరం పెట్టగలను? అలేఖ్య వచ్చిందని అలేఖ్యని ప్రేమించలేను, ఆనందిని దూరం పెట్టలేను. ఇప్పుడు ఏం చేయాలి? అలేఖ్య ఈ ఇంట్లోనే నా కళ్ళ ముందే అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు భయంగా ఉంది అని ఇదంతా అసలు ఏం జరుగుతుందో అర్థమే కావడం లేదు అని ఆదిత్య తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. సునంద, శశికాంతులు కూడా ఏంటండి అసలు ఏమీ చేయలేకపోతున్నాం. ఈ అలేఖ్యని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి. తనకి గతం గుర్తుకు వచ్చేసరికి ఇంట్లో నుంచి తనని పంపించేయాలి. లేకపోతే ఆనంది ఆదిత్యలు విడిపోవలసి వస్తుంది. ఆనంది ఆదిత్య ఆ రోజు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ ఆనంది ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. కాబట్టి ఆనంది జీవితాంతం ఆదిత్యకి తోడుగా ఉండాలి. ఆనంది అయితేనే ఆదిత్యని బాగా చూసుకోగలదు. నా తర్వాత ఆనందియే బాగా చూసుకోగలదు. తనని తల్లిలా చూసుకుంటుంది. అలాంటి ఆనందిని వాళ్ళిద్దరిని దూరం చేయకూడదు. అంటే ఈ అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి, ఎలాగైనా పంపించేయాలి అని శశికాంత్, సునంద మాట్లాడుకుంటూ ఉంటారు. అటు జీవన, అత్తయ్య మీరు ఆనందిని ఆదిత్యని ఎప్పటికీ కలిసి ఉండేలా చేయలేరు. నేను ఒక ఆటం బాంబుని పేల్చేలా చేశాను. అలేఖ్యకి నిజం కాకుండా అబద్ధాన్ని కూడా నిజమైనట్లు చేశాను. ఆనంది ఆస్తి కోసం ఆదిత్యని పెళ్లి చేసుకుందని, కావాలని ఆదిత్యతో సంతోషంగా ఉన్నట్లు నటిస్తుందని, కేవలం ఆస్తి కోసమే ఈ ఇంటికి ఆదిత్య ఆ పరిస్థితిలో ఉన్నా కానీ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిందని లేనిపోనివన్నీ చెప్పాను. అలేఖ్య ఆదిత్యకి దగ్గర కావాలని చూస్తూ ఉంటుంది అని జీవన అయితే అత్తయ్య మీరు అనుకున్నది నెరవేరదు. ఎందుకంటే ఆనంది ఎప్పటికీ ఈ ఇంట్లో నుంచి పోవాల్సిందే. ఆనంది ఇంత సంతోషంగా ఉండడం నాకు నచ్చడం లేదు. నా ముందే తను సంతోషంగా ఈ ఇంట్లో తిరగడం పెద్ద కోడలి హోదాగా నాకు ఇష్టం లేదు. నాకంటే ఎక్కువగా తనకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అప్పుడు ఆ ఇంట్లో మా అమ్మా నాన్నలు నాకంటే ఎక్కువ తనకే ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా అనుకోకుండా ఇద్దరం తోడికోడళ్ళమయ్యాం. కానీ ఇప్పుడు కూడా తనే పై చేయిలో ఉంది. ఈ ఇంట్లో అందరికీ తనంటేనే గౌరవం. నేనంటే లెక్క చేయరు. నేను ఒక చీడ పురుగులా తీసి పాడేస్తారు. అలాంటిది నేను ఎలా ఊరుకుంటాను? ఈ కుట్టి సంతోషంగా ఉంటే, ఈ కుట్టిని బాగా చూసుకుంటే నేను ఎలాగైనా ఊరుకోను. అమ్మ నాన్నల నుంచి దూరం చేశాను ఆ కుట్టిని. ఇప్పుడు ఈ ఇంటి నుంచి కూడా దూరం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను.
ఇప్పుడు ఈ అలేఖ్యే దూరం చేయబోతుంది. ఇక అలేఖ్యని ఒక పావులా వాడుకుంటా, ఇక ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తా అని ఇక అనుకుంటూ జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య మాత్రం చాలా బాధపడుతూ ఉండగా శశికాంత్, సునంద అక్కడికి వస్తారు. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఏంటమ్మా మీకు తెలీదా, అసలు నాకు ఇప్పుడు ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నానో నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడు అలేఖ్యకి గతం గుర్తుకు వస్తుందో అని భయంగా ఉంది. తను గతం గుర్తుకు వస్తే నన్ను నిలదీస్తుంది. తనకి న్యాయం చేయాలా, ఇటు ఆనందికి న్యాయం చేయాలో అర్థం కావడం లేదమ్మా, అసలు ఏం చేయాలి నేను అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సునంద, నీకు ఎవరి వైపు న్యాయం కనిపిస్తుందో చూడరా, వాళ్ళకే న్యాయం చేయాలి. కానీ అలేఖ్యని గతం గుర్తుకు రాకముందుకే ఇంట్లో నుంచి పంపించేయాలని మీ నాన్న నేను అనుకుంటున్నాం, ఖచ్చితంగా పంపిస్తాం అని ఇక సునంద అనగానే, అవునమ్మా ఎవరికి న్యాయం చేయాలో అని ఇక ఆలోచిస్తే మాత్రం ఆనందికే న్యాయం చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆనంది నేను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా పెళ్ళికి వెనుకాడ సిద్ధపడింది. ఇక నేను కాలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ జ్యోతి గారింటికి పోతే ఆ ఇంట్లో వాళ్ళు నన్ను ఇక మాటలు అన్నప్పుడు ఆనంది ఎంత సీరియస్గా తీసుకుందంటే, ఇక ఆ రోజు ఆనందిని చూస్తే ఇక ఆనంది ఇక నా కోసం పుట్టినట్లుగా అనిపించింది. ఆనంది వల్ల ఆ రోజు ఆ మాట సీరియస్గా తీసుకొనడం వల్లనే ఆనంది నన్ను నడిచేలా చేసింది. ఇక అలాంటి ఆనందిని ఎలా వదులుకోనంటావమ్మా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, ఇక నువ్వు తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదురా, నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు. ఇక ఆనంది మంచితనం నీకే కాదు మాకు కూడా తెలుసు, మన కుటుంబం కోసం ఎంతో చేసింది. అలాంటి ఆనందిని వదులుకోవడానికి మేము కూడా సిద్ధంగా లేము. కానీ అలేఖ్యని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి, గతం గుర్తుకు రాకముందుకే పంపించేయాలి, అసలేం చేయాలి అని ఇక అనుకుంటూ సునంద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య మాత్రం ఇక ఆదిత్యని ఎలా సొంతం చేసుకోవాలి, ఆదిత్య మెడలో ఎలా తాళి కట్టిపించుకోవాలి నా మెడలో అని ఇక ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య, నేను సొంతం చేసుకుంటాను, నువ్వు ఆనంది అక్కకి నీ మనసులో చోటు లేదని నాకు తెలుసు. ఇక ఆనంది అక్క ఆస్తి కోసమే ఈ ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కాబట్టి ఇక ఆనంది అక్కని నువ్వు వదులుకోవచ్చు అని ఇక అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే సునంద ఇదంతా వింటుంది. అంటే అలేఖ్య ఇక ఇదంతా గతం మర్చిపోయినట్లు నటిస్తుందా, తనకి గతం గుర్తుకు వచ్చింది అంటే ఆదిత్యని మళ్ళీ తన సొంతం చేసుకోవాలని చూస్తుంది, ఆనందిని ఈ ఇంటి నుంచి దూరం చేయాలని చూస్తుందా అని ఇక అనుకుంటూ వెంటనే ఏం చేయాలి అని కంగారు పడుతూ సునంద శశికాంత్ దగ్గరికి వస్తుంది. ఏంటి సునంద, ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, అవునండి ఒక నిజాన్ని తెలుసుకున్నాను, అలేఖ్యకి గతం గుర్తుకొచ్చిందండి, కానీ నటిస్తుంది, గతం గుర్తుకు రానట్లు నటిస్తుంది. ఆదిత్యని మళ్ళీ తన సొంతం చేసుకోవాలని ఇక ఆదిత్య తన మెడలో తాళి కట్టేలా చేసుకుంటానని, ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలని ఇక ఆలోచిస్తూ ఉంది. మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, ఇదంతా అలేఖ్య ఆడుతున్న నాటకం ఇది. అలేఖ్య గతం మర్చిపోయినట్లు నటిస్తూ ఆదిత్యని సొంతం చేసుకోవాలని చూస్తుంది, ఆనందిని ఆదిత్యని ఇక విడదీయాలని చూస్తుంది అని చెప్పగానే శశికాంత్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి సునంద నువ్వు మాట్లాడేది అని శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే సునంద, అవునండి అలేఖ్య రూమ్లో కూర్చొని ఒంటరిగా కూర్చొని మాట్లాడడం ఇదంతా అనడం నేను విన్నాను అని ఇక అంటూ వెంటనే ఆనంది ఆదిత్యలు కలిసి ఉండేలా చేయాలి, ఇక వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడు ఇక ఈ అలేఖ్య వెళ్ళేటట్లు చేయాలి, ఈ అలేఖ్య వాళ్ళిద్దరి ఇక అన్యోన్యతని చూసి ఇక తనంతట తానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి. ఈ అలేఖ్యకి ఎవరు లేనిపోనివి చెప్పి ఆనంది ఆదిత్య సంతోషంగా లేరని చెప్పారు, కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని తనకు కళ్ళ ముందు కనిపించాలి, ఎలాగైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్లు తను చూడాలి, అలా అయితేనే తనంతట తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఇక సునంద శశికాంత్తో అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, ఇప్పుడు ఏం చేద్దాం సునంద అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, ముందుగా ఇక ఆదిత్యని కలవాలి, ఆదిత్యతో మాట్లాడాలి ఇక అని అంటూ ఉంటుంది సునంద. అయితే వెంటనే ఆదిత్య రూమ్లోకి వెళ్తుంది సునంద శశికాంత్ను. అప్పుడే ఇక ఏంటమ్మా ఇలా వచ్చారేంటి అని అంటూ ఉంటారు. ఆదిత్య నీకు ఒక నిజం తెలీదు, అలేఖ్యకి గతం గుర్తుకు ఉంది, కానీ
తను కావాలని నటిస్తుంది. నిన్ను తొందరగా తన దగ్గరికి చేర్చుకోవాలి, తన మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తుంది. తనకి ఇక నువ్వు ఆనంది కలిసి లేరని, మీరు ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారని, ఇక ఆనంది త్వరలోనే విడిపోవచ్చని ఇక ఆ నిజం తెలుసుకుంది. ఈ విషయం ఎవరో తనకి చెప్పారు కాబట్టి తన మనసులో ఇంకా నీకు చోటు ఉంది, ఇక నీ మనసులో కూడా తనకి చోటుందని, ఇక ఆనందిని అందుకే నువ్వు దూరం పెడుతున్నావని అనుకుంటుంది. ఇంతకుముందే తన రూమ్లో ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోవడం విన్నాను. ఇక వెంటనే నువ్వు ఆనంది మీద ప్రేమని చూపించాలి, తనకి కళ్ళకు కనిపించినట్లు. అలా అయితేనే తనంతట తాను నిజం తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పగానే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, అలెక్కికి గతం గుర్తుకు వచ్చిందా అని అంటూ ఉంటాడు. అవునరా, గతం గుర్తుకు ఉంది, కావాలనే తను అలా నటిస్తుంది. ఇక మీ ఇద్దరిని వేరు చేసి ఇద్దరి మధ్యలో తను రావాలని చూస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఆనంది కలిసి ఉండట్లేదని తను అనుకుంటుంది. కాబట్టి నువ్వు ఆనంది సంతోషంగా ఉన్నట్లు, ఇక ఇద్దరు అన్యోన్యంగా ఉండేటట్లు తనకు కనిపించాలి. అలా అయితేనే తనంతట తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది అని ఇక అంటూ సునంద అయితే చెప్తుంది. ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక ఆనందితో నేను ఇక నుంచి సంతోషంగా ఉండాలి, ఆనందితో నేను సంతోషంగా ఉండాలి, ఎందుకంటే ఇక ఈ అలెక్య గురించి మర్చిపోతున్నాను, కాబట్టి ఆనందితో సంతోషంగా ఉండాలి. అలా ఉంటేనైనా అలెక్య తనంతట తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనే నిర్ణయం తీసుకుంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక రూమ్లోకి వస్తుంది. ఇక అప్పుడే ఇక పాలు తీసుకొని రావడంతో, ఏంటి ఆనంది, పాలు తీసుకొచ్చావా అని సరదాగా ఆ పాల గ్లాసు ఇక ఆదిత్య తీసుకుంటాడు. వెంటనే అలెక్య, ఆదిత్య ఆనందీలు ఎలా ఉంటున్నారో చూడాలి, ఇక ఆ జీవన చెప్పినట్లు ఆనంది సోఫాలో పడుకుంటుందా, ఎక్కడ పడుకుంటుందో చూడాలి అని ఇక అలెక్య చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అలెక్య కోసమనే ఇక ఆనందితో సంతోషంగా ఉంటాడు. ఆనంది, ఈ పాలు నేను తాగాను, మిగతాయి నువ్వు తాగు అని ఆదిత్య ఆ పాలని ఆనందికి ఇస్తాడు. అప్పుడే ఇక ఆనంది ఇక చాలా సంతోషంతో, ఆదిత్య గారు మీరు నాకు కొత్తగా కనిపిస్తున్నారు అని ఇక చాలా సంతోషంతో మిగిలిన పాలు తాగుతుంది. వెంటనే ఇక ఆనంది ఉక్కు ఊసిపోవడంతో ఇక అద్దంలో చూసుకుంటూ తను పెట్టుకుంటూ ఉంటుంది. ఎంత పెట్టినా అది పట్టకపోవడంతో ఆదిత్య వెంటనే, ఆనంది వెనుదిరుగు నేను పెడతాను అని ఇక ఆదిత్య ఇక ఆనంది ఉక్కుని పెడుతూ ఉంటాడు. అప్పుడే అలెక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ సంతోషంగా లేరు, వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం లేదు, ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారని ఆ జీవన చెప్పింది, వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు, ఇక ఒకరంటే ఒకరు ప్రాణం అన్నట్లుగా ఉన్నారు, ఇక తనేంటి ఇలా చెప్పింది, నేను భ్రమపడ్డానా, తన మాటలు నమ్మానా అని ఇక అలెక్య అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య ఆనందికి ఉక్కు పెట్టిన తర్వాత ఆనందిని బెడ్పై కూర్చొని ఇక హత్తుకుంటాడు. అప్పుడే ఇక ఆనంది కళ్ళలో చూసుకుంటూ, ఆనంది నిన్ను చూస్తుంటే కొత్తగా కనిపిస్తుంది, ఇక నిన్ను చూస్తుంటే ఇప్పుడు నీకు ముద్దివ్వాలని అనిపిస్తుంది, నాకు ఈరోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ఆనంది అని ఇక చాలా సంతోషంతో ఆనంది పెదవులపై ముద్దిస్తాడు. అప్పుడే ఇక ఆనంది చాలా సంతోషంతో, ఆదిత్య గారు మీరేనా ఇలా చేసేది అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఏంటి ఆనంది, నువ్వు నా భార్యవి, వేరే వ్యక్తివి కావు కదా, నువ్వు నా భార్యవి, కాబట్టి నీతో సరదాగా ఉండడం ఇక నా హక్కు కదా, అందుకనే నీతో సరదాగా సంతోషంగా ఉంటున్నాను, ఇక నుంచి మనిద్దరం ఇలానే ఉంటాం, మనిద్దరి మధ్యలో ఎవరు రారు, మనిద్దరం సంతోషంగా ఉంటాం, ఇక నుంచి నువ్వు సోఫాలో పడుకోవడం కాదు, ఇక ఈ బెడ్ పైయే పడుకోవాలి అని ఇక ఆదిత్య అయితే అలెక్యకి వినపడ్డట్టు ఇక ఆనందికి చెప్తాడు. అప్పుడు ఆనంది అయితే చాలా సంతోషపడుతుంది. అమ్మ నాయన, ఇక మీరు అనుకున్నట్లే ఈరోజు మీ అల్లుడు గారు నా మీద ప్రేమ చూపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఇక మీరు భయపడినంత మాకు ఏమీ కాలేదు, ఇక ఆదిత్య గారు నన్ను ఒప్పుకున్నారు భార్యగా, ఇక ఈరోజు ఉన్న సంతోషం ఎప్పటికీ ఉండేటట్లు చేయి శివయ్య అని ఇక ఆనంది అయితే ఆదిత్యని చూసుకుంటూ చాలా సంతోషపడుతుంది. వెంటనే ఇక ఆదిత్యని కౌగిలించుకొని, ఆదిత్య గారు ఎప్పటికీ మీరు నాతో ఇలానే ఉండాలి అని ఇక నేను ఎప్పటికీ నీతోనే ఉండాలి, నువ్వు నేను సంతోషంగా ఉండాలి అని ఇక ఆనంది ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, అవునానంది, ఇక మనిద్దరం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాం, ఇక మనం ఎప్పటికీ సంతోషంగానే ఉంటాం, ఇలాగే కలకాలం ఉంటాం, మీ అమ్మా నాన్నలు అనుకున్నట్లే ఉంటాం అని ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి ఇక అలెక్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఈ జీవన కావాలనే చెప్పిందా నాకు, అయితే ఈ జీవన అంతు చూడాలి, ఇక నేను
ఇద్దరు భార్యాభర్తల మధ్య నేను వెళ్ళడం ఏంటి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఆదిత్య కూడా నన్ను మర్చిపోయాడు, అలాంటిది నేను వెళ్ళి ఆదిత్యని ప్రేమించమనడం ఏంటి, మళ్ళీ ఆదిత్య మనసులో నాకు చోటు ఉండడం ఏంటి, ఇప్పుడు ఆనందితో చాలా సంతోషంగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళడం మంచిది కాదు, ఇక నుంచి నేను వెళ్ళిపోవాల్సిందే, ముందు ఆ జీవన అంతు చూస్తా అని ఇక అలెక్కి అయితే ఇక జీవన దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి చూసావు కదా తను సోఫాలో పడుకోవడం, ఇక తను బెడ్పై పడుకోవడం అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఇక అలెక్కి అయితే జీవన చెంప పలగొడుతుంది. ఏంటి అలెక్య నన్నెందుకు కొడుతున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఇక నువ్వు చెప్పిందంతా అబద్ధమని నాకు తెలిసిపోయింది, అంత అన్యోన్యంగా ఉన్న వాళ్ళిద్దరిని చూసి నేను ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాను. వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా, ఒక బెడ్పై ఇద్దరు పడుకున్నారు. ఇక వాళ్ళిద్దరూ సంతోషాన్ని చూసే ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది అని ఇక అలెక్కి చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఇదేంటి వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు కదా, వాళ్ళిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు కదా, ఈ అలెక్కి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఇక జీవన ఇక వెళ్ళి తన రూమ్లో నుంచి షాటుగా చూస్తుంది. ఇక వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండడం జీవన కూడా చూసి షాక్ అయిపోతుంది. ఈ విధంగానైతే ఇక జీవన అలెక్కికి లేనిపోనివన్నీ చెప్పి ఆనందిని ఆదిత్యని విడదీయాలని చూసిన ఇక జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోయారు ఆదిత్య ఆనందిలైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.